నిన్న బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ రైల్వే లైన్లు కట్ చేయాలి, సింగరేణి ఆపత్తి జరగబెట్టాలి అని నిన్న సింగరేణి కార్మికుల సభలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చింది ఇందుకోసం కాదు. తెలంగాణ కొట్లాడింది రైలు ట్రాకులు బలగొట్టడానికి, లేకపోతే ఆఫీస్ జరగబెట్టడానికి కాదు. కానీ మీ అరాచకమైన పాలన చూసే 2023 నవంబర్ 30 తారీఖు నాడు తొక్కుడు దొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు పత్తలు కూడా పోయినారు. మళ్ళీ కూడా అదే దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని, అరాచకాలు లేపితే పార్టీ డెవలప్ అవుతుందని మీరు భ్రమలు పడతా ఉన్నారు. కానీ మీ భ్రమలన్నీ కూడా ఆడి ఆశలు అయితే అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆ కవిత సంగతి ఏందో చూర్రి, కవిత సంగతిని ఇంటి సంగతి చూర్రి. ఫస్ట్ మీ గోల తెలంగాణను దాచుకున్న దానికి పంపకాల దగ్గర పంచాయతీలు అయితే ఉన్నాయి. మీరు తెలంగాణను ఆగం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఏనాడు మిమ్మల్ని ఆగం చేసిరు. అందుకోసమనే బాల్క సుమన్ కానీ, లేకపోతే ఎల్లయ్య ఎవరైనా కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ ఆస్తులను కానీ ధ్వంసం చేయాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊకోదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇది ప్రజల ఆస్తులు. సింగరేణి కార్మికులు కోల్బెల్ట్ మొత్తం కూడా, గోదావరి పరివాహక ప్రాంతం కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టినరు. ఇలా తెలంగాణ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది? మీరు చేస్తున్న కేటీఆర్ చేస్తున్న అరాచకమైన నినాదాలు. అదేవిధంగా బీజేపీలకు బియ్యం తెలివాయి, అలా నూకలు తెలివాయి. ఏ వేరకపోయి కులక్షేర్ల కాడ, కళ్ళాల కాడ చూస్తారు. కులక్షేర్ల కాడ అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఏం సంగతి, అది ఏ నియోజకవర్గం ఉందో కూడా తెలియదు వాళ్ళకు. ఆ రామచంద్రరావుకి ఏం తెలుసు పాపం. కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద వడ్ల కొనుగోలు ద్వారా ఈసారి బ్రహ్మాండమైన పంట దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో భారతదేశంలో ఉండబడిన ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధాన్యం రాలే. కానీ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రులుగా వారు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకంటే ధాన్యం ఎక్కువైంది, లారీలు తక్కువైనాయి. కానీ లారీలో కూడా ఇవాళ నేను వస్తూనే కలెక్టర్తో మాట్లాడుకొని రావడం జరిగింది. అతి తొందరలో ఇవాళ నేను ఇప్పుడే ముల్లసింగ్ గారు కళ్ళం కూడా చూడడం జరిగింది. కనుక నేను ఇప్పుడే వస్తూనే చేసి జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కళ్ళాలు వెనకబడిపోతూ ఉన్నాయి, మీరు ఇమీడియట్ చేయాలని కూడా నేను జేసీ గారికి కలెక్టర్ గారు సూచన చేయడం జరిగింది. తొందరగా అవి వచ్చి కూడా కంప్లీట్ చేస్తారని కూడా మనం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పరోడు అని పేరేంతో భవన్ కళ్యాణ వాడు వచ్చి బొప్పల రంగు రాసుకొని తుప్పరు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర్ అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా, ఎనాలిసిస్ట్గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు దొక్కుతారు. ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడో గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అని మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్లో జూబిలీస్లో నీ అయ్యే జాగిరి ఉన్నది. ఇంకా సిక్కు శరబిటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యమకారుల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రణ ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చినాడు బతకనట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసం 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి దాన్ని నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ ఆగం చేయాలని ప్రయత్నం చేస్తారా?
కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంపకాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.